హలో అండి, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ బజార్. నా పేరు సుజాత. రీసెంట్గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ కొన్ని మార్పు చేర్పులతో కొత్త అలైన్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో అది ఎక్కడ ఇచ్చారనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో అండి, ఈ వీడియోలో మనం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ కొన్ని మార్పు చేర్పులతో కొత్త అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది అక్కడెక్కడ చేంజెస్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి అలైన్మెంట్స్ కొత్తవి రాబోతున్నాయి అనేది కూడా మీకు చెప్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు ఓవరాల్ వ్యూ చూసినట్టయితే ఈ రెడ్ కలర్ జోన్ మొత్తం ఇప్పుడు రీసెంట్గా మా చేంజెస్ చేస్తూ ఇచ్చిన అలైన్మెంట్ అండి. మనకి ప్రీవియస్గా అంటే 2015 ఆ టైంలో పాత అలైన్మెంట్ ఒకటి ప్రపోజల్లో ఉంది. సో దాన్ని రీసెంట్గా కొన్ని చేంజెస్ చేస్తూ కొత్త అలైన్మెంట్ ఇచ్చారండి. ఈ సర్కిల్స్ మీకు కనిపిస్తుంది కదండి, ఇవి ఏ ఏరియాస్లో చేంజెస్ చేశారనేది మనకి చెప్పడానికి మనకి ఇవ్వడం జరిగిందండి ఈ సర్కిల్స్. సో ఈ బ్లూ కలర్ జోన్ మొత్తం ఇది ఐఆర్ఆర్ అండి, ఫ్యూచర్లో ప్రపోజల్లో ఉన్న అలైన్మెంట్ అండి, ఇన్నర్ రింగ్ రోడ్ మ్యాప్. అండ్ ఈ పింక్ కలర్ మీకు కనిపిస్తుంది కదండి, సో ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్ అండి. ప్రజెంట్ ఇప్పుడు వర్క్స్ జరుగుతున్న వెస్ట్ బైపాస్ అండి. అది కాజా నుంచి స్టార్ట్ అయ్యి ఇటు అమరావతి మీదుగా టచ్ అయ్యి కృష్ణా రివర్ దాటి విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యి ఇటు చిన్నౌట్పల్లి దగ్గర కలుస్తుందండి. నియర్ టు ఓఆర్ఆర్కి దగ్గరలోనే వస్తుంది. ఇది ఈస్ట్ బైపాస్ అండి. ఇది రీసెంట్గా అప్రూవల్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు అంటున్నారు. సో దానికి రీప్లేస్గా ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ చేశారు. సో ఇది రెడ్ కలర్ జోన్ మొత్తం ఓవరాల్గా 189 కిలోమీటర్లు ఇస్తున్నారండి. ఓవరాల్గా కంచిక్చర్ల నుంచి స్టార్ట్ అయ్యి ఇటు ఓవరాల్గా మొత్తం రౌండ్ సర్కిల్తో తిరిగి నియర్ టు మంగళూరు దగ్గర ఎండ్ అవబోతుందండి. సో రెండు కంచిక్చర్ల జోన్లోనే ఎండ్ అవబోతుంది. సో ఎక్కడెక్కడ చేంజెస్ చేశారనేది ఒకసారి చూద్దామండి. అయితే ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఇదిగోండి, కంచిక్చర్ల దగ్గర పాత ఔటర్ రింగ్ రోడ్ని కొంచెం ఒక 100 మీటర్స్ అలా డిస్టెన్స్తో అవుటర్కి జరిపారండి, అవుట్ సైడ్కి ఇచ్చారు. అండ్ సెకండ్ లొకేషన్ మీరు చూసినట్టయితే నియర్ టు కంచిక్చర్ల జోన్ దగ్గరలోనే ఉన్న ఏరియాలో అల్లూరు దగ్గర పాత అలైన్మెంట్ని కొంచెం ఒక 100 మీటర్స్ అలాగా కొంచెం అవుటర్కి జరిపారండి. సో ఇక్కడ మేజర్ టనల్స్ కూడా రాబోతున్నాయి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి ప్రపోజల్లో ఉన్న అలైన్మెంట్ అండి. ఇది ఫ్యూచర్లో కూడా ఇది కూడా ఒక ఎన్హెచ్ఏ వస్తుంది. ఇది ట్రాక్. సో ఇక్కడ టనల్స్ కూడా ఇచ్చారండి. ఫ్యూచర్లో ఈ ఔటర్ రింగ్ రోడ్కి పెద్ద పెద్ద టనల్స్ కూడా రాబోతున్నాయి. సో ఆ టనల్స్కి పక్కనే లొకేషన్ 3లో మైలవరం దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పాత అలైన్మెంట్ని కొంచెం ఒక 200 మీటర్స్ అలాగా డిస్టెన్స్లో కొంచెం లోపలికి జరిపారండి. సో దానికి ఇంకొంచెం డిస్టెన్స్లోకి వెళ్తే గణపవరం దగ్గర అండి పాత అలైన్మెంట్ని కొంచెం లోపలికి జరిపారు. సో దానికి కొంచెం డిస్టెన్స్లోనే ఈ విజయవాడ సిటీలో ఉన్న ఆగిరిపల్లి నియర్ టు అంబాపురం నూజివీడ్ దగ్గరలోనే ఈ లొకేషన్ 5లో పాత అలైన్మెంట్ని కొంచెం ముందుకు జరిపారండి, సిటీకి దగ్గరలోనే. ఇక్కడ అండ్ దానికి దగ్గరలోనే ఇక్కడ టర్నింగ్ పాయింట్ దగ్గర కొంచెం మేజర్గా చేంజ్ చేశారు. లొకేషన్ 6లో టర్నింగ్ పాయింట్ దగ్గర పాత అలైన్మెంట్ని కొంచెం అవుటర్కి జరిపారండి. టు కృష్ణావరం దగ్గర
అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ దగ్గర కొన్ని చేంజెస్ చేశారు. లొకేషన్ 7లో మానికొండ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ని కొంచెం అలైన్మెంట్ కొంచెం ముందుకు జరపడం జరిగింది ట్రాక్ దగ్గర అండి. సో చూసినట్టయితే నియర్ టు కోలవెన్ అంటే కంకిపాడు జోన్లో దగ్గరలోనే ఇది చేంజెస్ చేశారు ట్రాక్ దగ్గర. సో ఓవరాల్గా పాసింగ్ ఏరియా నియర్ టు కృష్ణా రివర్ చూసినట్టయితే ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ ఒకటి పడబోతుందండి కృష్ణా రివర్ మీద. అల్లూరు పాలెం రుయ్యూరుకి దగ్గరలో గోడవారి దగ్గరలోనే కొత్త బ్రిడ్జ్ ఒకటి పడబోతుందండి. కృష్ణా రివర్ దాటి 4.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పెద్ద బ్రిడ్జ్ ఒకటి రాబోతుంది. సో ఈ అలైన్మెంట్ పాసింగ్ చూసినట్టయితే గుంటూరు డిస్టిక్స్లో ఇక్కడ సాలపాడు దగ్గర వెంకటకృష్ణపాలెం చూసిన లొకేషన్ 8లో వడ్లమూడి దగ్గర ఈ 3 ఏరియాస్లో పాత అలైన్మెంట్ని కొంచెం ముందుకు జరిపారండి. ఇది కూడా ట్రాక్ దగ్గరే జరపడం జరిగింది. సో లొకేషన్ 9కి ఇంకెక్కడ చేంజెస్ చేయకుండా లొకేషన్ 9లో మున్నూరు దగ్గర అంటే కృష్ణా రివర్కి ముందు వచ్చే ఏరియా అండి. కృష్ణా రివర్ దాటిన తర్వాత వచ్చే